सद्गुरु साईनाथ महाराज की जय। బాబా యొక్క మహాత్యాన్ని దాసగణు గ్రంథాలలోనూ కథా కీర్తనలోనూ కర్ణాకర్ణిగా విని పితళేకు బాబా దర్శనం చేసుకోవాలని కోరిక కలిగింది. పూర్వ పుణ్య ఫలితంగా పితళే భార్యా బిడ్డలను రకరకాల పళ్లను వెంట తీసుకుని షిరిడీకి వచ్చాడు. పుత్రుని బాబా పాదాలపై పడవేసి తాను స్వయంగా సాష్టాంగపడ్డాడు. అప్పుడు ఒక విపరీతం జరిగి పితళే చాలా గాబరా పడ్డాడు. సాయిబాబాను ముఖాముఖిగా చూడగానే పితళే కుమారుడు కళ్ళు తిరిగి అకస్మాత్తుగా తెలివి తప్పి పడిపోయాడు. అతని తల్లిదండ్రులు భయపడిపోయారు. స్పృహ లేకుండా నేల మీద పడి బాగా నురుగులు కక్కుతుంటే అప్పుడు తమ కర్మకు ఏం చేయాలి అని తల్లిదండ్రులకు చింత పట్టుకుంది. బాలుని శరీరమంతా చెమటలు పట్టాయి. నోటి నుంచి వచ్చే నురుగు ఆ పరిస్థితిని చూస్తే బాలుని శ్వాస ఆగిపోతుందేమో అనిపించింది. బాలుడు బ్రతుకుతాడన్న ఆశ పోయింది. బాలుడు అలా అంతకు మునుపు అనేక సార్లు సృహను కోల్పోవటం జరిగింది. కానీ ఇంతసేపు ఎప్పుడూ ఉండలేదు. ఇప్పుడు ఇది నభూతో భవిష్యతి వలె ప్రాణాంతకంగా వచ్చింది. ఏమిటిలా జరిగిందని కుమారుని చూచి తల్లి కళ్ళ నుండి అశ్రువులు ఆగకుండా కారుతున్నాయి. అసలు వచ్చింది దేనికి, జరిగిందేమిటి? ఏదైనా ఉపాయం లభిస్తుందని వస్తే అపాయం జరిగింది. ఈ సాయి పాదాలు ఇంతటి ఘాతుకమా? మా ప్రయత్నమంతా వ్యర్థమేనా? దొంగల భయంతో ఇంట్లోకి ప్రవేశిస్తే ఇల్లే పైన పడ్డట్లయింది. అట్లే మేమిక్కడకు రావటం జరిగింది అని ఆమె అన్నది. పులి తినేస్తుందని ఆవు ప్రాణభయంతో పారిపోతుంటే దారిలో కసాయి ఎదురైనట్లు జరిగింది. ఎండకు మాడిపోతున్న బాటసారి చెట్టు నీడలోకి వెళితే ఆ చెట్టే వేళ్లతో సహా ఊడిపడ్డట్లయింది మా గతి. భక్తిగా దేవుని గుడిలోనికి పూజకని వెళితే గుడి కూలి పైన పడ్డట్లయింది అని ఆ స్త్రీ వాపోయింది. అప్పుడు బాబా మనసులో ధైర్యం తెచ్చుకో, అబ్బాయిని లేపి జాగ్రత్తగా తీసుకొని వెళ్ళు, అతనికి తెలివి వస్తుంది. పిల్లవాణ్ణి బసకు తీసుకొని వెళ్ళు, కాసేపట్లో అతడు బాగవుతాడు, ఊరికే కంగారు పడకు అని బాబా ఆమెకు ధైర్యం చెప్పారు. తరువాత వారు అలా చేయగా బాబా వచనాలు నిజమయ్యాయి. పితళే కుటుంబమంతా ఆనందించారు. వారి మనసులోని సందేహాలు తొలగిపోయాయి. అబ్బాయిని బసకు తీసుకుని వెళ్ళగానే అతనికి తెలివి వచ్చింది. అతని తల్లిదండ్రులు దిగులు తొలగిపోయి చాలా ఆనందించారు. పితళే భార్యతో సహా బాబా దర్శనానికి వచ్చి వారికి అత్యంత వినయంగా సాష్టాంగ ప్రణామం చేశాడు. తన కుమారుడు స్వస్థత చెందినందుకు కృతజ్ఞతతో ఆనందంతో బాబా చరణాలను ఒత్తుతూ కూర్చున్నాడు. బాబా చిరునవ్వు నవ్వుతూ, ఏమిటి, ఇప్పుడైనా నీ మనస్సులోని ఆలోచన తరంగాలు శాంతించాయా అని అడిగి విశ్వాసంతో సహనాన్ని కలిగి ఉండే వారిని శ్రీహరి రక్షిస్తాడు అని అన్నారు. పితళే ఆగర్భ శ్రీమంతుడు, గొప్ప కులీనుడు, గౌరవం కలవాడు. బాబాకు పళ్లను మిఠాయిలను దండిగా అర్పించాడు. అతని భార్య మంచి సాత్వికురాలు, శ్రద్ధాభక్తులున్న ప్రేమమయి. స్తంభం వద్ద కూర్చుని బాబా వైపు తదేక దృష్టితో చూచేది. అలా చూస్తూ చూస్తూ ఉంటే ఆమె కళ్ళు అశ్రువులతో నిండిపోయేవి. ఆమె అలా రోజూ చూస్తుంటే ఆమె విశేషమైన ప్రేమకు బాబా తమను తాము మర్చిపోయేవారు. సత్పురుషులు కూడా భగవంతుని వలనే భక్త పరాధీనులు. వారిని అనన్యంగా ఆరాధించే వారిని అనుగ్రహిస్తారు. పితళే కుటుంబం తిరిగి వెళ్ళిపోవటానికి ప్రయాణమై మసీదుకు బాబా వద్దకు వెళ్ళారు. బాబా అనుమతిని విభూతిని తీసుకొని బయలుదేరారు. ఇంతలో బాబా తమ జేబు నుండి 3 రూపాయలు తీసి పితళే దగ్గరకు పిలిచి చెప్పిన మాటలు వినండి. బాపు, నేను నీకు పూర్వం 2 రూపాయలనిచ్చాను. వాటితో పాటు ఈ 3ంటిని ఉంచి పూజ చేయి, నీకు శుభం కలుగుతుంది. ఆ రూపాయలను పితళే చేతిలోకి తీసుకొని వారిని ప్రసాదంగా భావించి ఆనందంగా స్వీకరించాడు. బాబా పాదాలకు సాష్టాంగపడి, మహారాజా నన్ను కరుణించండి అని అన్నాడు. అతనిలో ఆలోచన తరంగాలు లేచాయి. నేను ఇక్కడికి రావటం ఇదే మొదటిసారి కదా, మరి బాబా అన్నదేమిటి? నాకేం అర్థం కావడం లేదు. నేను ఇదివరకు ఎప్పుడూ బాబాను చూడనే లేదు. మరి వారు నాకు 2 రూపాయలని ఎప్పుడు ఇచ్చారు? దీని అర్థం అసలు బోధపడటం లేదు అని ఆశ్చర్యపడ్డాడు. బాబా మాటలు స్పష్టంగా ఎలా అర్థమవుతాయి? అతనిలో జిజ్ఞాస అధికమైంది. కానీ బాబా ఏమీ సూచించలేదు. వారి మాటలు అర్థం కాకుండా ఉండిపోయినాయి.
సత్పురుషులు సహజంగా పలికిన ఆ మాటలు తప్పక నిజమవుతాయని పితళేకు తెలుసు కనుక ఆలోచనలో పడ్డాడు. తరువాత ముంబైలోని తన ఇంటికి వెళ్ళాడు. వారింటిలో ఒక వృద్ధురాలు అతని జిజ్ఞాసను తీర్చింది. ఆమె అతని తల్లి. ఆమెతో షిరిడీ విశేషాలు ముచ్చటిస్తుండగా 3 రూపాయల ప్రస్తావన వచ్చింది. కానీ ఆమె ఆ రూపాయలతో ఉన్న సంబంధం అర్థం కాలేదు. ఆలోచించగా ఆమెకు గుర్తు వచ్చింది. ఆ బాబా చెప్పింది నిజమే, ఇప్పుడు నాకు విషయం గుర్తుకు వచ్చింది అని పితళేతో చెప్పింది. ఇప్పుడు నీవు నీ కుమారుని షిరిడీకి సాయి దర్శనానికి వెళ్ళినట్లుగానే మునుపు మీ నాన్న నిన్ను అక్కల్కోటకు తీసుకొని వెళ్ళారు. అక్కడ మహారాజు సిద్ధులు, పారాయణులు, మహాప్రసిద్ధులు, సర్వజ్ఞులు, యోగులు, విద్వాంసులు. మీ నాన్నగారు కూడా పవిత్రమైన ఆచారాలతో ఉండేవారు. మీ తండ్రి పూజను స్వీకరించి ఆ యోగిరాజు ప్రసన్నులై పూజ చేసుకోవటానికి 2 రూపాయలను ప్రసాదంగా ఇచ్చారు. పూజార్చనలను చేయటానికి స్వామి నీ కొరకు ప్రసాదంగా ఆ 2 రూపాయలను ఇచ్చారు. ఆ 2 రూపాయలు దేవతార్చన యందు ఉండేవి. వారిని మీ నాన్న విధేయతగా అత్యంత శ్రద్ధానిష్టలతో పూజించేవారు. వారి నిష్ఠ నాకు ఒక్కదానికే తెలుసు. వాని తరువాత పూజా సామాను, పిల్లల ఆట వస్తువులు అయిపోయాయి. దేవుని మీద శ్రద్ధ పోయింది. పూజ చేయటం సిగ్గుచేటయింది. పూజ చిన్నపిల్లల వంతు అయ్యింది. అలాంటి పరిస్థితిలో ఆ రూపాయలను ఎవరు పట్టించుకుంటారు? అలా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ రూపాయలు మరుగున పడిపోయి అవి గుర్తు లేకుండా పోయాయి. అలా 2 రూపాయలు పోయాయి. మరచిన దానిని గుర్తించటానికి, నీ కష్టాలను తొలగించటానికి నీ మహాభాగ్యం కొద్దీ అక్కల్కోట మహారాజు సాయి రూపంలో కలిశారు. కనుక ఇక నుండి కుతర్కాలు, సందేహాలు వదిలిపెట్టు. వక్రమైన చెడు వ్యవహారాలను మాను. నీ పూర్వీకుల అడుగుజాడలలో నడువు. సత్పురుషుల ప్రసాదాన్ని భూషణంగా భావించు. వారు ఇచ్చిన రూపాయలను పూజించు. సాయి సమర్థులు పూర్వ వృత్తాంతాన్ని గుర్తుకు తెచ్చి భక్తిని పునరుజ్జీవనం చేశారు అని చెప్పింది. తల్లి యొక్క మాటలు విన్ని పితళే మనసు పరమానందం కలిగింది. సాయి యొక్క సర్వవ్యాపకత్వం బాగా నాటుకుంది. వారి దర్శనంతో జన్మ సార్థకం అయింది అని తలచాడు. తల్లి యొక్క అమృత వాక్కులు నిద్రాణమైన అతని భక్తిభావాన్ని జాగృతం చేశాయి. అతనికి పశ్చాత్తాపం అనే ప్రాయశ్చిత్తం కలిగింది. భవిష్యత్తులో సన్మార్గాన్ని సూచించాయి. జరగవలసినది జరిగింది. సత్పురుషులు భావి జీవితాన్ని జాగృతం చేశారు. వారి ఉపకారాన్ని కృతజ్ఞతతో గుర్తించుకొని పితళే తన విధులలో సావధానంగా ఉన్నాడు. ఇటువంటి మరొక అనుభవాన్ని చెబుతాను. శ్రద్ధగా వినండి. భక్తుల యొక్క ఉచ్ఛృంఖల మనోవృత్తిని బాబా ఎలా నిగ్రహించేవారో గమనించండి. గోపాల నారాయణ అంబేద్కర్ అన్న పేరుతో పూనాలో సాయిబాబా యొక్క భక్త శ్రేష్ఠుడు ఉండేవాడు. అతని కథను వినండి. అతడు ఆంగ్ల ప్రభుత్వంలోని అబ్కారీ శాఖలో ఉద్యోగి. అక్కడ 10 ఏళ్ళు పనిచేసి ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చున్నాడు. అతని నుదుటి వ్రాత ప్రతికూలంగా మారింది. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. అతనిని దౌర్భాగ్యం దాపురించింది. గ్రహాల దశ వలన కలిగే కష్టాలను అనుభవించకుండా ఎవరు తప్పించుకోగలరు? మొదట్లో అతనికి థాణా జిల్లాలో ఉద్యోగం. ఆ తరువాత అదృష్టవశాత్తు అదే జిల్లాలోని జస్సార్కు అధికారిగా వచ్చాడు. అక్కడే నిరుద్యోగి అయ్యాడు. ఉద్యోగం ఆకు మీద నీటి బొట్టు, క్షణభంగురం. అది పోతే మరలా లభించటం మాటలా? అతడు ఎంతగానో ప్రయత్నించాడు. కానీ అతనికి అదృష్టం లేదు. అందువల్ల స్వతంత్రంగా బ్రతకాలని నిశ్చయించుకున్నాడు. కష్టాలు పరాకాష్ఠను అందుకోగా అతడు అన్ని విధాలా హతాశుడయ్యాడు. ఉన్న డబ్బంతా ప్రతి ఏడు ఊడ్చుకొని పోయి కష్టాలపైన కష్టాలు వచ్చి బాగా దిగజారి అతని ఇంటి పరిస్థితి ఫలించలేనంత బాధాకరమైంది. ఈ విధంగా 7 సంవత్సరాలు గడిచాయి. ప్రతి సంవత్సరం షిరిడీకి వెళ్ళి బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి వారి ముందు తన బాధను ఏకరువు పెట్టేవాడు. కీర్తి శకము 1916వ సంవత్సరంలో పూర్తిగా విసుగు చెంది షిరిడీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. భార్యతో సహా వెళ్ళి అక్కడ 2 మాసాలున్నాడు.
ఒకరోజు రాత్రి జరిగిన వృత్తాంతాన్ని వినండి. అంబేద్కర్ దీక్షితువాడ ఎదుట ఒక ఎద్దుబండి మీద కూర్చుని ఉండగా అతనిలో ఆలోచనా తరంగాలు లేచాయి. అతనికి జీవితంపై విసుగెత్తిపోయింది. అత్యంత ఉదాసీనుడై, చాలు బాబు, ఈ కష్టాలు ఇక వద్దు, జీవించాలన్న కోరిక నాకు లేదు అని తలచి ప్రాణాలపైన ఆశను వదిలేసి అంబేద్కర్ బావిలో దూకడానికి సిద్ధమయ్యాడు. సమీపంలో ఎవరూ లేని ప్రశాంత సమయంలో నా సంకల్పాన్ని నెరవేర్చుకొని కష్టాలను తొలగించుకుంటాను అని అనుకున్నాడు. ఆత్మహత్య ఘోరమైన పాపమైనా అతడు తన నిశ్చయాన్ని దృఢంగా చేసుకున్నాడు. కానీ సూత్రధారులైన సాయిబాబా అతని దురాలోచనను తొలగించారు. అక్కడికి 4 అడుగుల దూరంలో ఒక భోజనశాల యజమాని ఇల్లు ఉంది. అతనికి కూడా బాబాయే ఆధారం. అతడు కూడా బాబా యొక్క పరిచారకుడు. ఆ సగుణుడు తన ఇంటి గుమ్మం వద్దకు వచ్చి అంబేద్కర్ను, ఈ అక్కల్కోట మహారాజు పుస్తకం ఎప్పుడైనా చదివావా అని అడిగాడు. ఏది చూడని, ఏం పుస్తకం అంటూ అంబేద్కర్ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని మామూలుగా పుటలను తిరగేస్తూ మధ్య నుండి చదవసాగాడు. కర్మ ధర్మ సంయోగం ఎలా కలిసి వచ్చిందంటే అనుకోకుండా అతడు చదివే విషయం అతని ఆలోచనకు సరిగ్గా సరిపోయింది. అతని మనసుకు బాగా నాటుకునేలా సహజంగా వచ్చిన కథను శ్రోతలకు పూర్తిగా చెప్పాలంటే గ్రంథం పెద్దదైపోతుందన్న భయంతో సంక్షిప్తంగా మనవి చేస్తాను. అక్కల్కోటలో ఆత్మనిష్టలో ఉన్న సత్పురుష శ్రేష్ఠులైన మహారాజు ఉన్నప్పుడు అక్కడ వ్యాధిగ్రస్తుడైన ఒక భక్తుడు భరించలేనంత బాధపడుతున్నాడు. తన వ్యాధి తొలగిపోతుందన్న ఆశతో ఆయనకు చాలా రోజులు సేవ చేశాడు. ఆ బాధ ఇక ఏమాత్రం సహించలేక నిరుత్సాహపడిపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకొని ఒక రాత్రి సమయాన ఒక బావి వద్దకు వెళ్ళి దానిలో దూకాడు. అంతలో మహారాజు అక్కడికి వచ్చారు. స్వహస్తాలతో అతనిని బయటకి లాగి అనుభవించాల్సిందంతా కర్మలంతా అనుభవించి తీరాలి అని ఉపదేశించారు. మన పూర్వజన్మ కర్మ అయిన కుష్ఠవ్యాధిని కానీ ఇతర రోగాల బాధలను కానీ పూర్తిగా అనుభవించకుండా ఆత్మహత్యా ప్రయత్నం ఏం చేయగలదు? అనుభవించాల్సిన కర్మ పూర్తి కాకపోతే మరోసారి జన్మించవలసి వస్తుంది. అందువలన ఈ కష్టాన్ని కాస్త ఓర్చుకో, ఆత్మహత్య చేసుకోకు అని బోధించారు. ఆ సందర్భానికి సరిగ్గా సరిపోయిన ఆ కథను చదివి అంబేద్కర్ మనసులో చకితులయ్యాడు. బాబా యొక్క సర్వవ్యాపకత్వాన్ని గ్రహించి అక్కడే కూర్చుండిపోయాడు. పూర్వజన్మ కర్మను అనుభవించి తీరాలి అని బాబా సమయానికి సరిగ్గా సూచించబట్టి నేను దుస్సాహసం చేయకపోవటం మంచిదే అయ్యింది అని అనుకున్నాడు. ఆ అనుభవం అతనికి అశరీరవాణి పలుకుల వలె అనిపించింది. సాయి చరణాలలో అతనికి దృఢ విశ్వాసం ఏర్పడింది. ఇది సాయి యొక్క అఘటిత ఘటన. సగుణుని ముఖతః సాయి యొక్క సంకేతం ఆ పుస్తకం ద్వారా కాస్త ఆలస్యంగా అంది ఉంటే ఈ జన్మ నశించిపోయేదే కదా. ఈ జీవితాన్ని పోగొట్టుకునేవాణ్ణి, కుటుంబానికి ఘోరమైన కష్టాలను కలిగించేవాణ్ణి, భార్యకు అనర్థం కలిగేది, స్వార్థాన్ని పరమార్థాన్ని పోగొట్టుకునేవాణ్ణి. బాబా సగుణుని ప్రేరేపించి ఆ పుస్తకం మిషతో నన్ను ఆత్మహత్య నుండి విరమించుకునేలా చేశారు అని తలపోశాడు. ఆ విధంగా జరగకపోతే పాపం అతడు వృధాగా ప్రాణాలు పోగొట్టుకునేవాడే. కానీ సాయి వంటి రక్షకుడు ఉండగా చంపేవాడు అతనిని ఎలా చంపగలడు? అంబేద్కర్ తండ్రికి అక్కల్కోట స్వామి యందు భక్తి. అట్లే అతనికి కూడా అలాంటి భక్తి ఉండాలని బాబా ఈ అనుభవాన్ని కలిగించారు. ఆ తరువాత అంతా బాగా జరిగింది. ఆ రోజులు గడిచిపోయినాయి. అంబేద్కరు జ్యోతిష్య విద్యలో బాగా పరిశ్రమ చేసి ఆ ఫలితంగా బాగా అభివృద్ధి చెందాడు. సాయి కృపా ప్రసాదంతో అతనికి మంచి రోజులు వచ్చినాయి. జ్యోతిషాస్త్రంలో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. పూర్వపు దైన్యావస్థ తొలగిపోయింది. అతనికి గురుచరణాలలో ప్రేమ అధికమైంది. సుఖంగా క్షేమంగా ఉన్నాడు. గృహంలో సుఖశాంతులు నెలకొనగా పరమానందాన్ని పొందాడు. ఇటువంటి లెక్కలేనన్ని చమత్కారాలు ఒకదానికంటే మరొకటి గొప్పవి. ఇలా చెబుతుంటే గ్రంథం విస్తారమైపోతుంది కనుక సంక్షిప్తంగా చెప్తాను. హేమాడ్ సాయి చరణాలలో శరణుజొచ్చి తరువాతి అధ్యాయంలోని మధుర కథనం. బాబా శ్యామాకు విష్ణు సహస్రనామం
ప్రదానం చేశారు. శ్యామ వద్దు వద్దు అంటున్నా అతనిపై అత్యంత ప్రేమ ఉన్న బాబా అతనికి బలవంతంగా విష్ణు సహస్రనామాన్నిచ్చి అందులోని మహత్యాన్ని అందంగా వర్ణించారు. ఆ కథను శ్రద్ధగా వినండి. అనుగ్రహ ప్రధాన సమయం వచ్చినప్పుడు శిష్యునికి అసలు కోరిక లేకపోయినా బాబా దానిని ప్రదానం చేయటం కనిపిస్తుంది. అలౌకికమైన అనుగ్రహాన్ని సద్గురువు ఎలా ప్రసాదిస్తారు అన్నది అధ్యాయంలో కనిపిస్తుంది. దీనిని శ్రోతలు శ్రద్ధగా వినండి. శుభాలకే శుభాన్ని చేకూర్చే ఈ సాయి గుణాలకు నిధి. వారి పవిత్ర చరిత్ర శ్రవణం మరియు కీర్తన మహాభాగ్యం. స్వస్తి శ్రీ సంత సజ్జ ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో అపస్మార ఆత్మహత్య నివారణం మరియు నిజ గురు పదస్థిరీకరణమను 26వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।